హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ దీక్షిత రెసిపీస్. ఈరోజు నేను మీకు పప్పుచారు ఎలా చేసుకోవాలని చూపిపోతున్నానండి. కందిపప్పు నేను కడుక్కునేసి వాటర్లో వేసుకొని కందిపప్పు అంతా కడిగేసి పసుపు వేసి వాటర్ యాడ్ చేశానండి. అండ్ దీంట్లోకి మనము కొద్దిగా ఆనియన్ మిర్చి కట్ చేసుకున్నాం కదా, ఇలాగా వేసేసుకొని యాడ్ చేసేసుకొని స్టవ్ మీద పెట్టేసుకున్నానండి. స్టవ్ ఆన్ చేసుకొని పప్పు అనేది మనకు బాగా ఉడకాలి. ఇది మనకి ఆల్రెడీ సగం బాయిల్ అయిపోయిందండి. కొద్దిగా ఉప్పు అనేది యాడ్ చేసేసాను. నేను వీడియో తీయలేదండి ఉప్పు వేసినప్పుడు. అండ్ టమోటా కూడా వేసేసానండి. ఇది కూడా యాడ్ చేసేసుకొని కొద్దిగా బాగా ఉడికించుకోవాలి. ఇంకా కొద్దిగా ఉడికించుకోవాలండి. ఇది అంతా బాగా ఉడికిపోయిందండి. టమోటా కూడా హాఫ్ పోర్షన్ అనేది ఉడికిపోయింది. సో ఇప్పుడు మనము పప్పు కూడా బాగా ఉడికిపోయిందండి. ఇప్పుడు పప్పు అనేది ఎనుపుకోవాలి. ఎనుపుకొని చూపిస్తాను. మళ్ళీ ఇలాగా ఒక గిన్నె పెట్టేసుకొని 3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ అనేది యాడ్ చేసేసుకున్నాను. కొద్దిగా ఆవాలు, ఇక జీలకర్ర అండి, తర్వాత కొద్ది కరివేపాకు, తెల్లగడ్డ, ఆనియన్స్ అండి, ఇవన్నీ దీంట్లోకి యాడ్ చేసేసుకుంటున్నా. ఇవన్నీ కొద్దిగా ఇవన్నీ కొద్దిగా ఫ్రై అవ్వాలి. ఇవంతా ఫ్రై అయిపోయినాయండి. ఇందాక మనం పప్పు ఎనుపుకొని పెట్టేసుకున్నాం కదా, ఎనుపుకునేసానండి. ఇదంతా కూడా దీంట్లోకి యాడ్ చేసేసుకున్నాను. పప్పు అంతా యాడ్ చేసాక చింతపండు వాటర్ అండి, మనకి చింతపండు సరిపోయేమైనా చింతపండు గుజ్జు అండి యాడ్ చేసేసాను. అండ్ అలానే దాంట్లోకి కొద్దిగా వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి. అందులోనే కొన్ని వాటర్ యాడ్ చేశానండి. యాడ్ చేసి దీంట్లోకి యాడ్ చేస్తున్నాను. అండ్ అలానే కొత్తిమీర మనము ఇలాగా పీసెస్గా కట్ చేసేసుకొని వాష్ చేసి పెట్టేసుకున్నాను. అది కూడా యాడ్ చేసేసానండి. ఇప్పుడు బాగా మిక్స్ చేసేసుకొని కొద్దిగా ఉడికించుకోవాలండి. ఈ తిక్కుగా కావాలంటే తిక్కుగా చేసుకోవచ్చు, ఇంకా పలసగా చేసుకోవాలంటే ఇంకా కొద్దిగా వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి. నేను కొద్దిగా తిక్కుగా అనేది చేసుకుంటున్నాను, ఎక్కువ పలసగా చేసుకోవటం లేదు. అండ్ పసుపు అనేది ముందు యాడ్ చేసేసుకున్నా. కొద్దిగా కారం యాడ్ చేసుకుంటున్నానండి. పచ్చిమిరపకాయలు కూడా కొద్దిగా యాడ్ చేశాను. కొద్ది కారం కూడా యాడ్ చేసేసి మిక్స్ చేసుకుంటున్నాను. ఇలా కొద్దిగా మనం మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని మనం ఈ పప్పుచారు అనేది ఉడకపెట్టుకోవాలండి. చూడండి, మనకి ఇలా బాయిల్ అవుతూ ఉంది. అండ్ కొద్దిగా సాల్ట్ తక్కువైందండి, అందుకే నేను కొద్దిగా సాల్ట్ అనేది యాడ్ చేస్తున్నాను. దీంట్లోకి బెల్లం కావాలన్నా కూడా యాడ్ చేసుకోవచ్చండి. నేనైతే బెల్లం యాడ్ చేయలేదు. మనం బెల్లం యాడ్ చేసుకోవాలన్నా కూడా యాడ్ చేసుకోవచ్చండి. చాలా బాగుంటుంది టేస్ట్ అనేది. చాలా సింపుల్ అండ్ ఈజీ ప్రాసెస్ అండి. మనం కుక్కర్లో అయినా చేసుకోవచ్చు, లేదా ఇలా డైరెక్ట్గా కూడా స్టవ్ మీద పెట్టుకొని కూడా చేసుకోవచ్చు అండి. చాలా బాగుంటుంది. చూడండి, ఈ థిక్నెస్ ఇది కూడా మరీ అంత థిక్ కాకపోయినా మీడియంగా ఉందండి. నాకు ఈ కన్సిస్టెన్సీ ఉంటే సరిపోతుంది. నాకు ఎక్కువ పలుసగా ఉంటే నచ్చదు. సో నేను ఈ కన్సిస్టెన్సీ వచ్చేంత ఇలా చేసుకున్నాను. ఉడికిపోయిందండి పప్పుచారు అనేది. ఇంకా మనము స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే. పప్పుచారు అనేది రెడీ అయిపోయిందండి. ఇదిగోండి, పప్పుచారు అనేది రెడీ అయిపోయింది. చాలా బాగుంది టేస్ట్ అయితే. నేను ఆల్రెడీ టేస్ట్ చేసి చూసాను. చాలా బాగుంది. అండ్ సింపుల్ అండ్ ఈజీ ప్రాసెస్ అండి. ఈజీగా చేసేయచ్చు పప్పుచారు అనేది. ఇలా ఎవరు ట్రై చేయకుండా ఉంటే కనుక ట్రై చేసి చూడండి. అండ్ మనకి ఇంట్లో వెజిటేబుల్స్ ఏమీ లేనప్పుడు ఇలా హ్యాపీగా ఇలా చేసుకొని తినచ్చండి. అన్నంలోకి, ఆఫ్టర్నూన్ లంచ్లోకి చాలా బాగుంటుంది. అండ్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.